అంటే బోండాలు వేద్దామని కలిపాను. ఒక పావు కిలో మైదా పిండికి ఒక 3 ఇడ్లీలు వండిన ఇడ్లీలు వేయాలి. వేస్తే మంచి పొంగి లోపల గుల్ల విడిచి స్పాంజీ లాగా వస్తుంది బోండా. ఇది బోండా మొన్న చిన్న పునుగులు వేసి చూపించాను. అట్ట కాకుండా మైదా పిండిలో కొంచెం సోడా ఉప్పు, కొంచెం పెరుగు, 3 ఇడ్లీలు, పావు కిలో మైదా పిండికి 3 ఇడ్లీలు వేయాలి. వేసి కలిపి పెట్టుకున్నాను. ఇవి వేస్తాను బాగా వస్తాయి బోండాలు అంటారు. కొంచెం పెద్ద సైజు వేసుకోవాలి. మనం బయట బండ్ల మీద ఎట్లా చేస్తారో అట్లా వస్తాయి. కొంచెం పావు గంట ముందు మాత్రం తడి పెట్టుకోవాలి, పిండి బాగా వస్తాయి. కొంచెం పెరుగు, కొంచెం సోడా ఉప్పు, కొంచెం ఉప్పు వేసి పెట్టుకోవాలి. ఇది కేవలం మైదా పిండి, తర్వాత పెరుగు, సోడా ఉప్పు, వండిన ఇడ్లీలు వేయాలి. మామూలుగా కొంతమంది ఏంటంటే ఇడ్లీ పిండి మిగిలిందని వేస్తారు. అట్లా కాకుండా వండిన ఇడ్లీలు వేయాలి. వేస్తే చక్కగా మంచిగా పొంగుతాయి. లోపల స్పాంజీ లాగా వస్తుంది, ముద్దలాగా రాదు. ఏంటంటే బయట బండ్ల మీద ఏంటంటే ఇడ్లీ పిండి మీలు కలిపి చేస్తారు, అట్లా చేస్తారు. అప్పుడు ఏంటంటే లోపల ముద్దలాగా ఏర్పడుతుంది బోండా. ఇప్పుడు అట్లా కాకుండా ఇదేంటంటే లోపల బోండా ముద్దలాగా ఉండదు, మంచిగా గుళ్ళో ఇట్లా విప్పితే స్పాంజీ లాగా వస్తుంది, బాగుంటుంది. వేయి దీనికి ఏంటంటే చిటుక ఇది వండిన ఇడ్లీలు వేయాలి. మైదా పిండిలో కొంచెం పెరుగు, కొంచెం సోడా ఉప్పు, కొంచెం చిటికడు సోడా ఉప్పు వేయాలి. మళ్ళీ ఎక్కువ వేస్తే నూనె పీలుస్తుంది. కొంచెంగా సోడా ఉప్పు వేసి చేసుకుంటే బాగా వస్తాయి, పొంగుతాయి, మంచిగా వస్తాయి. కొంచెం కారపొడి వేసుకొని తినచ్చు, చట్నీ చేసుకోవచ్చు. నేను ఏంటంటే వాళ్ళ కారపొడి వేసుకొని తిందామని, ఎందుకంటే మళ్ళీ చట్నీ అంటే మళ్ళీ పెద్ద పని. దీనికి బొండాలకి ఏంటంటే కారపొడినే బాగుంటుంది ఎక్కువ శాతం. ఇష్టం ఉన్న వాళ్ళు అది ఏంటి సాస్ కూడా నంచుకొని తినచ్చు. చిల్లీ సాస్ అంటారు కదా, మామూలుగా టమాటా సాస్, అది నంచుకొని తినచ్చు. తీయగా బాగుంటుంది. ఇష్టం అది కారపొడి కానీ అది కానీ నంచుకొని తినచ్చు. అందుకే నేను చట్నీ చేయట్లేదు ఇవాళ. మీకు ఏంటంటే ఇట్లా మనకు ఇప్పుడు నేను పావు కిలో పిండికి 3 ఇడ్లీలు వేసాను. మీరేం చేస్తారంటే సగం, పావు కిలోలో సగం చిన్న గ్లాస్ పిండి కలుపుకున్న ఒక ఇడ్లీ వేయండి. కనీసం ఒకటి వేస్తే చక్కగా ఏంటంటే లోపల పొంగి మంచిగా కొంచెం పెరుగు, కొంచెం సోడా ఉప్పు వేసి కలుపుకోవాలి. కొంచెం తక్కువైతే కొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు. కొంచెం పెరుగు అయితే వేయాలి. వేస్తే పులుపుదనం వస్తుంది. మైదా పిండి తీయగా ఉంటుంది కదా, అందుకే ఇడ్లీ తీయగానే ఉంటుంది వండిన ఇడ్లీ. అందుకని ఏంటంటే ఇడ్లీ మిగిలిన మైదా పిండిలు ఇట్లా వేసి నువ్వు బోండాలు చేసుకోవచ్చు, బాగుంటుంది. దీనికి తోడు ఏంటంటే అల్లపచ్చడి వేసుకొని తినచ్చు, కారపొడి వేసుకొని తింటాము ఇష్టం. అది జామున్ అదే సాస్ ఉన్న వేసుకొని తినచ్చు, ఇష్టం ఎవరి ఇష్టం ఉన్నది. కారపొడి కానీ, జాము కానీ, అల్ల పచ్చడి కానీ ఏది ఉంటే అది వేసుకొని తినచ్చు. ఏది వేసుకొని తిన్నా ఇబ్బంది లేదు, ఎవరికి ఇష్టమైందో వాళ్ళు వేసుకొని తినచ్చు. ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకొని తిని చూస్తే చెప్పండి, మీకే తెలిస్తే కామెంట్ రూపంగా నాకు చెప్పండి. ఇది